శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. కార్యసిద్ధిలో సంతాన సిద్ధి, సంతతి కలగనటువంటి వాళ్ళకి, నపుంసకత్వం ఉన్నటువంటి వాళ్ళకు కూడా, స్త్రీలకైతే వంధ్యాత్వం, గొడ్రాలితనం ఉన్నటువంటి వాళ్ళకు కూడా సంతానం కలిగేటటువంటి సిద్ధి శంకర భగవత్పాదుల వారి చేత చెప్పబడ్డది. సౌందర్యలహరిలో 6వ శ్లోకమైనటువంటి దీన్ని ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో మలయమరుదాయోధనరథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అనేటటువంటి శ్లోకం ద్వారా దీన్ని నియమితమైనటువంటి పద్ధతిలో వినియోగించి, పూజించి, పఠించి సత్సంతానం పొందవచ్చు. అందులో పుత్ర సంతతిని పొందేటటువంటి అవకాశం ఉన్నది అని చెప్పబడ్డది శాస్త్రజ్ఞుల చేత. ధను పౌష్పం, తల్లి ఓ హిమవత్పుత్రి, హిమవంతుని యొక్క కుమార్తె అయినటువంటి ఓ తల్లి, మన్మధుడున్నాడే అతడి పరిస్థితి ఏమిటి గమనిస్తే, ధను పౌష్పం, అతని యొక్క ధనుస్సు పూలతో చేయబడినటువంటిది, పూలతో కూర్చున్నటువంటి విల్లు. మౌర్వి మధుకరమయీ, అల్లెత్రాడు ఉన్నదే అది తుమ్మెదలతో సిద్ధము చేయబడినటువంటి, తుమ్మెద గుంపుతో ఏర్పడినటువంటి అల్లెత్రాడు. పంచవిశిఖా, బాణాలు చూద్దాము అంటే అమ్ముల పొది నిండా బాణాలు పెట్టుకున్నవాడేం కాదు, కేవలము 5 బాణాలు ఉన్నాయనికి. అరవిందమశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయకా అని చెప్పి మన్మధునికి 5 బాణాలు ఉంటాయి. అరవిందము, పద్మము, అశోకము, నీలము, నల్లగలువ, నవమల్లిక, నీలోత్పలము, ఇవి ఆయన యొక్క బాణాలు. పంచైతే పంచబాణస్య, పంచబాణుడు ఆయన, 5 బాణాలు. అరవిందం, అశోకం, సూతం, మామిడి చిగురు, అది కూడా ఆయన యొక్క ఒక బాణం. నవమల్లిక, నీలోత్పలం, నల్లకలువ, ఈ 5 బాణాలే కలిగి ఉండి కూడా ఇంకా వాని యొక్క పరివారం ఏమైనా బలం కలిగిందా అంటే వసంత సామంతో, ఆయన యొక్క తోడు ఉండేటటువంటి సామంతుడు ఉన్నాడే అతడు చెలికాడు వసంతుడు. వసంతుడు అంటే ఒక నిర్ణీతమైనటువంటి వ్యక్తి కాదు, అన్ని కాలాల్లో ఉండేవాడు కాదు. వసంత ఋతువులో మాత్రమే ఉంటాడు. గ్రీష్మ ఋతువులోనూ వర్ష ఋతువులోనూ వసంతుడు ఉండడు. కాబట్టి నియమిత కాలంలోనే ఉండేటటువంటి చెలికాడు ఆ రోజుల్లో ఉంటాడు, పారిపోతాడు, తర్వాత ఆయనకి తోడే ఉండడు. వసంత సామంతో మలయమరుద ఆయోధన రథ, ఇక రథం చూద్దామా అంటే మలయమారుతం, గాలి రథమైతే దాని యొక్క స్థితి ఎంత, రూపం లేనటువంటిది రథం. తథాప్యేక సర్వం హిమగిరిసుతే, అయినా కూడా ఆ మన్మధుడు జగదిదమనంగో విజయతే, మొత్తము జగత్తునే జయించగలుగుతున్నాడు. ఇంటింటా వాని విజయం చేకూరుతూ ఉన్నది. భార్యాభర్తలు పరస్పరము ఏకమవుతున్నారు అంటే అది మన్మధుని యొక్క విజయమే. ఎలా అట్లా విజయం సాధించగలుగుతున్నాడు? అంత తేలికైనటువంటి, బలహీనమైనటువంటి బాణాలు, అమ్ములు, రథము కలిగి కూడా ఎట్లా జయించగలుగుతున్నాడు అంటే, అపాంగాత్తే లబ్ధ్వా, నీ దయతో కూడినటువంటి ఆ క్రీగంటి చూపులు పొంది దాని యొక్క శక్తి వల్ల జయించగలుగుతున్నాడు లోకమంతటినీ కూడా. కాబట్టి నీ యొక్క క్రీగంటి చూపులు అంత గొప్పవి అని చెప్పి అలా స్తుతించినటువంటి ఈ శ్లోకాన్ని సమచతురస్రం యంత్రం సిద్ధం చేసి, చతురస్రంగా సమానమైనటువంటి రేఖలతో చేసి అష్టత్రిశూల సహితంగా ఉండాలి. అంటే ప్రతి గీత యొక్క అంచున త్రిశూలాన్ని లిఖించాలి. అట్లా 8 త్రిశూలాలతో కూడినటువంటి చతురస్రం గీసి దాంట్లో
క్లీం బీజ షట్కం ఉండాలి. మధ్యలో సాధ్యం అని చెప్పి పెడుతూ క్లీం 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 సాధ్యం క్లీం 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 అని చెప్పి వ్రాసి ఆ యంత్రాన్ని బంగారు రేకు మీద వ్రాయాలి. తూర్పు దిక్కుగా మనం కూర్చుని దాన్ని ముందు ఉంచుకుని 21 రోజులు పూజించాలి ఈ యంత్రాన్ని. ప్రతిరోజు కూడా ఈ శ్లోకాన్ని 500 సార్లు పఠిస్తూ అట్లా 21 రోజులు కనుక చేసేటట్లయితే నపుంసకత్వం కూడా పోయి సంతతిని పొందే అవకాశం, అందులో కూడా పుత్ర సంతతిని పొందే అవకాశం ఉంటుంది అని చెప్పబడ్డది. నైవేద్యంగా చెరకు గడ ముక్కలు పెట్టాలి అని చెప్పి కూడా శాస్త్రం చెప్పింది. కాబట్టి అలా ఈ శ్లోకాన్ని 21 రోజులు 500 సార్లు చొప్పున పఠించి ఆ యంత్రాన్ని పూజించి ధరించేటట్లయితే వాళ్ళకి సత్సంతానం కలుగుతుంది. స్వస్తి.